ఇది ఏషియాలో కాదు ప్రపంచంలోనే అతి పెద్దదైన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్ మెట్రో రైల్ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంతో ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ టెండర్ పిలిచి ఫైనలైజ్ చేసి ఎల్ఎన్టీ అనే సంస్థకు అప్పచెప్పింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అప్పటికే ఒక 20% దాకా పని కూడా పూర్తి అయింది. పని మొదలైంది, పని ఒక 20% పూర్తయింది. కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నారో ప్రజా రవాణా యొక్క ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిగా, గతంలో రవాణా శాఖ మంత్రిగా కూడా వారికి ఉన్న అనుభవం, ప్రజా రవాణాలో ఉండే సాధక బాధకాలు అన్నీ తెలుసు కాబట్టి చాలా ఆలోచనతో ఆ సంస్థ కొంత ఆందోళన పడిన ఇనీషియల్ డేస్లో, అప్పుడు కూడా మీరే రాసినారు వార్తాపత్రికల్లో, తెలంగాణ ఏర్పడ్డది, రైడర్షిప్ తగ్గుతుంది, చాలామంది వెనక్కి వెళ్ళి పూర్తి చేసి గౌరవ ప్రధానమంత్రి గారిని ఆ ప్రారంభోత్సవానికి కూడా 3 ఏళ్ల కాలంలోనే మొదటి దశ పూర్తి చేసి ఆహ్వానించి వారి చేతుల మీదుగానే 17లో మీకు గుర్తుండాలి నవంబర్ 29 నాడు మెట్రో మొదటి దశని సక్సెస్ఫుల్గా మాకు 20-25% పనితో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్తే మేము మొదటి దశ పూర్తి చేసి మొదటి కారిడార్ను వితిన్ 3 years కంప్లీట్ చేసి మేము ఇనాగ్రేట్ చేయడం జరిగింది.